అంటే థర్డ్ మూవీ రివాచ్ చేసేదాకా నాకు అర్థం కాదా థర్డ్కి సెకండ్కి పెద్ద తేడా లేదని. ఈ వీడియోలో మనం జేజే అబ్రమ్స్ డైరెక్ట్ చేసిన మిషన్ ఇంపాసిబుల్ 3 గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. నా స్ట్రెంత్ అంతా యూస్ చేసి ఈ స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉంటుంది. బేసిక్గా ఈతన్ ఒక అమ్మాయితో సెటిల్ అయిపోతాడు. ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. వాడికి ఒక కాల్ వస్తుందన్నమాట, వాడి స్టూడెంట్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారని. రెస్క్యూకి వెళ్తాడు. రెస్క్యూ మిషన్ ఫెయిల్ అవుతుంది. ఆ అమ్మాయి చచ్చిపోతుంది. అసలు ఇదంతా ఎవరు చేశారు అని కనుక్కుంటే ఒక ఆర్మ్స్ డీలర్ అనమాట. వాడిని ఒక క్రేజీ ప్లాన్తో పట్టుకుంటారు. వాడు తప్పించేసుకుంటాడు. ఆ బ్రిడ్జ్ సీన్ ఉంటుందన్నమాట, ఎక్స్ట్రాడినరీ అసలు. దాని తర్వాత వాడు ఫోన్ చేసి నాకు ర్యాబిట్ ఫుడ్ కావాలంటాడు. ర్యాబిట్ ఫుడ్ అంటే ఏంటి మనకి చెప్పరు, ఆడియన్స్ కూడా అసలు చెప్పరనమాట. వీడి వైఫ్ని కిడ్నాప్ చేస్తారు. సో నువ్వు ఆ ర్యాబిట్ ఫుడ్ తెస్తేనే నీకు నీ వైఫ్ ఇస్తా అని. సో లాస్ట్కి ఈథన్ హంట్ ఆ ర్యాబిట్ ఫుడ్ని తెచ్చాడా, వీడి వైఫ్ని కాపాడుకున్నాడా లేదా అనేదే స్టోరీ. దీంట్లో విలన్ చాలా బెటర్ అనమాట కంపేర్ టు 1 and 2. అంటే వాడికి పర్సనాలిటీ ఉంటుంది, చాలా క్రూయల్గా ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఈ మూవీలో వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, బెంజీ. వచ్చే మూవీస్ అన్నిట్లో ఉంటాడు ఇంక క్యారెక్టర్, నా ఫేవరెట్ అనమాట. అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, లూథర్ అనే క్యారెక్టర్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తాడు. అంటే ఇంకేం చెప్పడానికి లేదు ఈ మూవీ గురించి. సెకండ్ మూవీ అంత చెత్తగా ఉంటుందా అంటే కాదు. అలాంటి ఫస్ట్ మూవీ అంత గ్రిప్పింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది అంటే అది కూడా కాదు. చాలా ఫాస్ట్ ఉంటుంది. అదే ఈ మూవీ బిగ్గెస్ట్ ఫ్లా. సో నా ర్యాంకింగ్ వచ్చేసి 7. నెక్స్ట్ వీడియోలో MI4 గోస్ట్ ప్రోటోకాల్ గురించి మాట్లాడతాను. ట్రస్ట్ మీ, నెక్స్ట్ మూవీ నుంచి అన్నీ చాలా బాగుంటాయి అనమాట. రీవాచ్ చేసే చెప్తున్నాను. సో అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.